ఒక ఊరిలో ఒక శ్మశానం ఉంది. అందులో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు పైన చాలా దెయ్యాలు ఉన్నాయి. ఒకరోజు ఒక దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం చూడడానికి కూడా చాలా అందవిహీనంగా ఉంటుంది. అరే, ఇక్కడ ముందు నుంచే నా జాతి దెయ్యాలు ఉన్నాయి. నేనిక్కడే ఉంటాను. తనని చూసి దెయ్యాలు అలా నవ్వడం చూసి అంటుంది, ఎంత అందవిహీనమైన దెయ్యాన్ని నువ్వు, ఇంకా ఇక్కడ ఉంటానంటుంది. అందంగా లేని దెయ్యం ఈ మాటకు వారి రాణి దెయ్యం అంటుంది, నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు? నేను అందంగా లేకపోవడం నా తప్ప? నన్ను మీతో ఇక్కడ ఉండనివ్వండి. అందవిహీనమైన దెయ్యం మాటలు విన్న రాణి దెయ్యం ఇలా అంటుంది, కళలైతే చాలా మంచివే ఉన్నాయి నీకు, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు. అయినా గాని ఇక్కడ చాలా దెయ్యాలు ఉన్నాయి. నీలాంటి అందవిహీనంగా ఉండే దెయ్యం ఇక్కడ ఉండాలని నేను కోరుకోను. చూడండి రాణిగారు, నాకు ఇల్లు లేదు. నన్నే మాంత్రికుడైనా బంధిస్తాడేమో. చూడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఎక్కువ మొండికేస్తే ఈ దెయ్యాలే నిన్ను తీసుకెళ్లి బయటపడేస్తాయి. త్వరగా వెళ్ళు. రాణి దెయ్యం ఇంకా మిగతా దెయ్యాలు కూడా కోపంగా తన వైపు రావడం చూసి అందవిహీనంగా ఉన్న దెయ్యం చాలా భయపడిపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తిరుగుతూ ఉంటుంది. ఈ అందవిహీనమే నేను చనిపోయాక కూడా నన్ను వదలడం లేదు. నేను బ్రతికి ఉన్నప్పుడు అందరూ నన్ను అందంగా లేనని హేళన చేసేవారు. చనిపోయిన తర్వాత కూడా హేళన చేస్తూనే ఉన్నారు. అప్పుడే దెయ్యానికి ఎవరింట్లో నుంచో భోజన సువాసన వస్తుంది. ఆ సువాసన ఎంత బావుంది అంటే దెయ్యాన్ని ఆ వైపు లాక్కెళ్తుంటుంది. ఇంటి లోపల ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఏం వంట చేస్తుంది ఈ చిన్న అమ్మాయి? ఆమెను కొంచెం అన్నవడికి తింటాను, మజా వస్తుంది. అలా ఆలోచించి దెయ్యం అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా అంటుంది, అరే, ఈ అమ్మాయి అయితే చాలా చిన్నగా ఉంది. వంట మాత్రం చాలా బాగా చేస్తుంది. వీళ్ళ అమ్మా నాన్న ఈ భోజనం తిని చాలా సంతోషిస్తారు. ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం ఇవ్వదు. అది చూసి దెయ్యం ఆశ్చర్యపోయి ఆ అమ్మాయిని అడుగుతుంది, ఓ అమ్మాయి, ఏమైంది? నన్ను అలా ఎందుకు చూస్తున్నావు? భయపడుతున్నావా? మీరైతే మా అమ్మలాగే ఉన్నారు. మీతో భయం దేనికి? అమ్మలాగానా? ఏమంటున్నావు అమ్మాయి? నేనైతే ఇంత అందవిహీనంగా ఉన్నాను. నాతో ఎవ్వరూ మాట్లాడరు. నువ్వేమో నన్ను అమ్మలాంటి దానివి అంటున్నావు. నీకు తెలుసా, నేనొక దెయ్యాన్ని. ఎక్కడైనా అమ్మ అందవిహీనంగా ఉంటుందా? అరే దెయ్యం గారు, దేవుడు ప్రతి చోట ఉండలేడు కదా, అందుకే ఆయన అమ్మని చేశాడు. నాకు అమ్మ లేదు. నేను ఒంటరిదాన్నైపోయాను. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతలోనే ఒక ఆమె లోపలికి వస్తుంది. కోపంగా మాట్లాడుతుంది, అరే ఓ మహారాణి గారు, ఈరోజు కళ్ళనే మునిగి ఉంటావా, లేక వంట ఏమైనా చేస్తావా? అస్సలు పనికిరానిది పిల్ల. అలా అని ఆమె కోపంలో గొణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెయ్యం ఆ అమ్మాయితో అంటుంది, అరే ఈమె ఎవరు? చాలా పొగరుగా మాట్లాడుతుంది. పిల్లలతో ఎలా ఉండాలో తెలీదు. ఆమె నాకు సవతి తల్లి. ఎప్పుడైతే ఆమె పెళ్లి చేసుకుని వచ్చిందో నాతో ఇలాగే ఇంటి పనులన్నీ చేయిస్తుంది. అవి బట్టలు ఉతకడం, బాత్రూమ్ కడగడం, అన్ని పనులు. ఓరి దేవుడా, దెయ్యాన్నైతే నేను, దెయ్యం పనులు ఇది చేస్తుంది. మీ నాన్న ఏమీ అనరా? ఆయనేమంటాడు? ఆయనకు నేనంటే ఎలాగో నచ్చను. ఎందుకంటే నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. దెయ్యం అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌగలించుకుంటుంది. ఏడవకమ్మా, నీ పేరేంటి? నన్ను మీ అమ్మ లాంటిదాన్నే అనుకో. నా పేరు ఖుషి దెయ్యం గారు. అరే, ఎంత ముద్దుగా ఉంది నీ పేరు. అప్పుడే ఖుషి సవతి తల్లి షాలు వస్తుంది. కోపంగా అంటుంది, అరే ఇంకా వంట కాలేదా? నెంబర్ 1 పనిదంగవి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు, ఇప్పుడే బుద్ధి చెప్తాను. అలా అని షాలు కోపంగా ఖుషి వైపు వస్తుంది. కాని దెయ్యం అదృశ్య రూపంలో షాలుని కింద పడేస్తుంది. నేను చచ్చాను రో. ఈ పిల్ల చక్కర్లా పడి నేను
ఆ తరువాత షాలు లేస్తుంది. నొప్పితో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దెయ్యం ఇంకా ఖుషి నవ్వుతుంటారు. చూసావా నా మాయ, బుద్ధి చెప్పాను కదా మీ సవతి తల్లి దెయ్యానికి. పాపా, నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉంటే ఎంత ముద్దుగా ఉంటావు. సరిగ్గా చేశారు దెయ్యం గారు, బాగా బుద్ధి చెప్పారు ఆమెకు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఖుషి మొండి చేయడంతో దెయ్యం ఏమీ అనలేక ఖుషితో పాటు ఉండడానికి ఒప్పుకుంటుంది. ఆ తరువాత ఖుషికి ఏ పనినైనా ఆమె సవతి తల్లి చెప్పేదో దెయ్యం తన మాయతో అన్ని పనులు క్షణాల్లో చేసేది. ఇవాళ రేపు ఈ ఖుషి చాలానే నవ్వుతుంది. ఇక పనులన్నీ నవ్వుతూ నవ్వుతూ చేసేస్తుంది. ఏదో తేడా అయితే ఉంది, చెప్తా. ఆ తరువాత ఖుషి మీద షాలు ఒక కన్నేసి ఉంచుతుంది. ఆ రోజు రాత్రి ఖుషి ఇంకా దెయ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసి షాలు షాక్ అవుతుంది. వామ్మో, సత్యాన్రా. ఇదైతే దెయ్యం, కానీ ఈ దరిద్రపు కొట్టి దాంతో నవ్వుతూ ఎందుకు మాట్లాడుతుంది? ఇదైతే ఇంట్లోకే దెయ్యాన్ని పిలుచుకొచ్చింది. మరుసటి రోజు షాలు మెల్లగా తన తాంత్రికుని దగ్గరికి వెళ్తుంది. ఇక అతనికి రాత్రి జరిగిన ఘటన గురించి చెప్తుంది. ఆ తాంత్రికుడు చాలా ఆశ్చర్యంగా షాలు చెప్పింది విని నవ్వుతుంటాడు. పాపిష్టిదానా, నిజంగానే చాలా తెలివిగలదానివి నువ్వు. ముందు ఆ చిన్నపిల్లపైన అంత దౌర్జన్యం చేసి ఇప్పుడు ఆ పిల్ల జీవితంలో కాస్త సంతోషంగా ఉంటే అది కూడా లాగేసుకోవాలనుకుంటున్నావా? చూడండి బాబా, మీరు సహాయం చేయాలనుకుంటే చెయ్యండి. చాలామంది బాబాలే ఉన్నారు. తెలివిగలదానివి. నేనెప్పుడు చెప్పాను సహాయం చేయనని? కానీ నాకు డబ్బులు కావాలి. షాలుతో డబ్బులు తీసుకుంటాడు. ఇక ఆమెతో రాత్రి వస్తాను అని చెప్తాడు. ఇక అదే రాత్రి దెయ్యం ఖుషి గదిలో కుర్చీపైన కూర్చుంటుంది. ఇక ఖుషి తన బెడ్ పైన నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే తాంత్రికుడు అక్కడికి వస్తాడు. దెయ్యమా, అప్పుడు చాలా సాగింది నీది. ఇప్పుడు నీ చావు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. నిన్ను నేను బంధించి తీసుకెళ్తాను. నువ్వు నన్నేం చేయగలవు డొంగి? నేను నీకిప్పుడే బుద్ధి చెప్తాను. అలా అని దయ్యం తాంత్రికుడిని పైకెత్తి కింద పడేస్తుంది. తాంత్రికుడు కింద పడిపోతాడు. అప్పుడే షాలు అంటుంది, అరే పనికి మాలిన బాబా, అక్కడ పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు, దెయ్యం దెబ్బకి చింతపండు అయ్యావు. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. ఈసారి తాంత్రికునికి కోపం వస్తుంది. ఏ దెయ్యమా, ఆగు, నీకు నేను బుద్ధి చెప్తాను. నువ్వు నన్ను ఎత్తేసావు కదా, నేను నిన్ను వదలను. అలా అని తాంత్రికుడు దెయ్యాన్ని బంధిస్తాడు. అప్పుడే అరుపులు విని ఖుషి నిద్రలేస్తుంది. ఇక దెయ్యాన్ని బంధించి ఉండడం చూసి అంటుంది, తాంత్రికుడు గారు, మీరు ఆమెను వదిలేయండి. ఆమె ఇవన్నీ నా కోసమే చేసింది. ఎలాంటి శిక్ష అయినా నాకు వేయండి. అలా అని బంధించి ఉన్న దెయ్యాన్ని తీసుకుని ఇంటి బయటకు వెళ్లిపోతాడు. కాని ఇంటి బయట శ్మశానంలోని ఇంకొన్ని దెయ్యాలు, ఇంకా దెయ్యాల రాణి కూడా నిలబడి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు డొంగి? ఈ మంచి దెయ్యాన్ని తీసుకుని నువ్వు ముందు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. దానికి ప్రతీకారం ఈరోజు మేము తీసుకుంటాము. అలా అని రాణితో పాటు వచ్చిన దెయ్యాలు తాంత్రికుని ఎత్తుకెళ్లిపోతాయి. ఇక పైనుంచి వదిలేస్తాయి. కింద పడిపోయి తాంత్రికుడు చనిపోతాడు. అటు అవకాశం చూసి షాలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కాని అప్పుడే ఆమెను రాణి దెయ్యం పట్టుకుంటుంది. నువ్వెక్కడికి పోతున్నావు పాపిష్టి దానా? నిన్ను ఎలా వెళ్ళనిస్తాము? అలానే రాణి దెయ్యం షాలుని కొట్టబోతుంది. అప్పుడే ఖుషి వచ్చి అడ్డుపడుతుంది. ఆమెను క్షమించండి రాణి దెయ్యం గారు. ఆమె ఎలా ఉన్నా సరే నేను ఆమెను అమ్మనే అనుకున్నాను. ఆమెను చంపకండి ఆమెని. చూడు పనికి మాలిందానా, ఈ పిల్లతో ఎంత దారుణంగా ప్రవర్తించినా కాని ఆమె నిన్ను క్షమిస్తుంది. సిగ్గుపడాలి నువ్వు. నన్ను క్షమించు. నేను ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక ఖుషిని ఎప్పుడూ బాధ పెట్టను. లేదు, నేను మా దెయ్యం అమ్మతోనే ఉంటాను. ఖుషి అందవిహీనంగా ఉన్న దెయ్యాన్ని కౌగలించుకుంటుంది. అన్ని దెయ్యాలు కూడా అందవిహీనంగా ఉన్న దెయ్యం మంచితనాన్ని చూసి ఆమె